ఈ రోజు సత్యభామ సీరియల్ ఎపిసోడ్లో సత్య వాళ్ళ చెల్లెలు లాయర్ ధనంజయ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ధనంజయ్ గారు నా మాటలు విని కేసు టేకప్ చేసినందుకు కృతజ్ఞతగా వెళ్ళి కలవడం తప్ప, అలా కలిసి తప్పు చేశానా? అయినా అంత మొహమాటం లేకుండా ప్రేమిస్తున్నాను అని ఎలా చెప్పేశారు? ఇప్పుడు నేనేం చేయాలి? ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఒకవేళ ఇప్పుడు ఫోన్ చేసి ఏం చేశావు, నేను చెప్పిన విషయం అని అడిగితే నేనేం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలోనే లాయర్ ధనంజయ తనకి ఫోన్ చేస్తాడు. నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించావు? అదే ఐ లవ్ యూ అని చెప్పాను కదా, నువ్వేం చెప్తావా అని నేను ఎదురు చూస్తున్నానని అడుగుతాడు. అంతలో సంధ్య వాళ్ళ అమ్మ రావడంతో తను ఏం మాట్లాడకుండా కామ్గా వింటూ ఉంటుంది. అవతల సైడు ధనంజయ మాత్రం మౌనంగా ఉన్నావేంటి అంటే అర్ధాంగీకారం అని నేను అనుకోవచ్చా అని అంటూ ఉంటాడు. ఇక తనైతే నేను మళ్ళీ కాల్ చేస్తానని ఫోన్ కట్ చేస్తుంది. క్రిష్ వాళ్ళ ఇంట్లో భోజనాల దగ్గర అందరూ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. మహదేవయ్య వచ్చి కూర్చొని సీరియస్ గా ఉంటాడు. ఇక మహదేవయ్య వాళ్ళ అమ్మ అయితే, ఏంటి చిన్న, నేను మౌనవ్రతం వదిలేశానని మీ నాన్న మౌనవ్రతం పాటిస్తున్నాడా ఏంటి? ఏంట్రా ఎందుకంత సీరియస్ గా ఉన్నావు? నిన్న జరిగిన విషయాన్ని ఇంకా పట్టుకుని వేలాడుతున్నావా ఏంటి? సత్య లోపలికి రావడానికి ఒప్పుకున్నావు కదా, మరి ఇంకేంటి అని వాళ్ళ అమ్మ అడగడంతో, నేను ఒప్పుకున్నది ఇష్టంతో కాదు, నీ పెద్దరికం మీద గౌరవంతో ఒప్పుకున్నాను, కానీ నాకు ఇష్టం లేదు అని అంటాడు. అయినా నేను నీతో మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత, నీకు కావలసిన వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు కదా, ఇంకేంటి? అయినా నేను ఆ చిన్నగాడికి ఏం తక్కువ చేశాను? ఎవరినో తీసుకొచ్చి ప్రేమించాను అంటే దగ్గరుండి పెళ్లి చేశాను, కుండ మార్పిడికి ఒప్పుకున్నాను, నా రాజకీయ వారసుడిగా కూడా ప్రకటించాను. అయినా వాడు ఏం చేశాడు? నా మాటే లెక్క చేయకుండా నా పెద్దరికాన్నే ప్రశ్నిస్తున్నాడు అని తిడుతూ ఉంటాడు. అంతలో సత్య భోజనం వడ్డించబోతుంటే మహదేవయ్య కోపంగా వాళ్ళ భార్యని కేకేస్తాడు. బుద్ధుందా నీకు అసలు? గాడిదలు కాస్తున్నావా? భోజనానికి వచ్చి కూర్చుంటే వచ్చి వడ్డించాలని తెలీదా అని తిడుతూ ఉంటే, అయ్యో నువ్వు భోజనానికి వచ్చినట్టు నాకు తెలియదయ్యా అని సత్య వైపు చూస్తూ, నాకు చెప్పాలి కదా, నీ మొగుడి సంగతి నువ్వు చూసుకో, నా మొగుడి సంగతి నేను చూసుకుంటాను అని కోపంగా అంటుంది. మహదేవయ్య వాళ్ళ అమ్మ అయితే, అదేంటి అలా మాట్లాడుతున్నావు? సత్య ఈ ఇంటి కోడలే కదా, భోజనం వడ్డిస్తే ఏమవుతుంది అని అంటుంది. మోసం చేసి కోడలుగా వచ్చి మా పరువు తీసింది, కోడలు ఎట్లా అవుతుంది అని కృషి వాళ్ళ అమ్మ అంటుంది. ఇక మహదేవయ్య అయితే కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. తర్వాత రుద్ర కూడా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. కృషి వాళ్ళ నానమ్మ సత్యతో ఇలా చెప్తూ ఉంటుంది, కొద్ది రోజులు ఇలాగే ఉంటుంది, నువ్వేమీ అనుకోవద్దు, ఏమీ ఫీల్ అవ్వద్దు, సర్దుకొని పోవాలమ్మా అని చెప్తూ, సరే మాకు వడ్డించి మేము తింటామని చెప్పడంతో తను వడ్డించబోతూ ఉంటే కృషి కూడా నాకు ఆకలి లేదని లేచి వెళ్ళిపోతాడు. కృష్కి నా మీద పోయిన నమ్మకాన్ని ఎలాగైనా పొందాలి అనుకుని కృష్ దగ్గరికి వెళ్తుంది. తర్వాత ఏదేదో మాట్లాడుతుంది, సారీ చెప్తుంది, కానీ కృష్ మాత్రం ఏం మాట్లాడకుండా గమ్మునే ఉంటాడు. చాలా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. తర్వాత కృషి ఏమో మాట్లాడకుండా కామ్గా రూమ్లోకి వచ్చేస్తాడు. లాయర్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. 2 నెలలు కాదు కదా, 2 రోజులు కూడా నేను భరించలేకపోతున్నాను. ఇష్టం లేకుండా ఇద్దరు మనుషులు కలిసి జీవించడం నరకం లాగుంది లాయర్ గారు. విడాకులు తీసుకోవడానికి ఇద్దరం ఇష్టపడుతున్నప్పుడు మీకేంటి బాధ? తొందరగా విడాకులు ఇప్పించండి అని మాట్లాడుతూ ఉంటాడు. అది విన్న సత్య కృష్ణ అడుగుతూ ఉంటుంది, ఇంకా 3 నెలల టైం ఉంది కదా, మీకు అంత తొందర ఎందుకు వచ్చింది అని అడగడంతో, ఇప్పుడు కొత్తగా నేను అడిగేదేముంది, పెళ్లికి ముందే ఇద్దరం ఇష్టపడే సంతకం చేశాం కదా, అదే నేను అడుగుతున్నానని చెప్తాడు. కృషి వాళ్ళ ఇంట్లో బోనాలు ఎత్తుతూ ఉంటారు. సత్య చేతిలో ఉన్న ప్లేటుని తీసి కింద కొట్టిన వాళ్ళత్త, బోనాలు ఎత్తడానికి నీకు అసలు అర్హత ఉందా? బోనాలు ఎత్తాలంటే పవిత్రంగా ఉండాలి, నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించుకున్నప్పుడే బోనాలెత్తు, చెడిపోయిన వాళ్ళు బోనాలెత్తితే ఆ తల్లి క్షమించదు, అది నువ్వే నిరూపించుకో అని అంటూ ఉంటుంది.